పాపులేషన్ లో. దానికి సౌత్ ఈస్ట్ నుంచి తర్వాత నార్త్ సౌత్ కి కారిడార్ దానికి 2200 కిలోమీటర్లు ఉంది. ఇంత పెద్ద దేశం పెట్టుకొని ఎట్లా అభివృద్ధి చెందాలో చూడకుండా ఈ టెర్రరిస్ట్ గ్రూపులకు ఫండింగ్ చేసుకుంటా ఒక భావజాలం మీద కట్టుకుని ప్రపంచ దేశాలకు ముప్పుగా తయారవుతుంది. కానీ మీరు ఆలోచించండి, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్. ఇఫ్ యూ గూగుల్ ఇట్ ఆల్సో యూ కెన్ హ్యావ్ ఇట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. డేవిడ్ బ్రన్హామ్ గారి దగ్గరికి వెళ్దాం సార్. అంతర్గతంగా ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న సంక్షోభం, ఆ వేదన, కడుపులో లుంగలు చుట్టుకున్న వేదన ఆయన చెప్పారు స్పష్టంగా. ఐ కెన్ అండర్స్టాండ్. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడిన తర్వాత ఆ దేశాన్ని ఓన్ చేసుకున్నారంటే, సహజంగా ఎవరైనా పక్క దేశానికి వెళ్ళినప్పుడు ఓన్ చేసుకోరు, తప్పదు, ఉద్యోగం వ్యాపారం కోసం వచ్చాను. బట్ ఆ దేశాన్ని ఓన్ చేసుకోవడం అంటే ఎంతగా ఆ దేశాన్ని ప్రేమించుంటారో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నేనైతే పూర్తిగా నేను వారి మనసులో ఉన్న అంతరంగానైతే నేను అంగీకరిస్తున్నా. అంటే ఆ దేశం గొప్పతనాన్ని ఆయన మేనిఫెస్ట్ చేశారు ఇక్కడ. సో నేను ఓపెన్గానే సెల్యూట్ చేస్తున్నాను ఇజ్రాయెల్కి. అండ్ ఇక్కడికి వచ్చేప్పటికీ ఇరాన్ దగ్గరకు వచ్చేప్పటికి ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ మూసేసినట్టు మన ఆదివారం వాళ్ళు పార్లమెంటు అత్యవసరంగా సమావేశమై నిర్ణయించుకుంది. రైట్, మూసేశారు. ఎన్నాళ్ళు మూసేస్తారు? ఇప్పుడు చెరువు మీద అరిగితే వచ్చే నష్టం ఏంది? నష్టం పక్కనున్న ఇస్లామిక్ నేషన్స్ కూడా నష్టపోతున్నాయి అవుతున్న. అండ్ ఖతార్ రోజు ఓపెన్గానే ప్రొటెస్ట్ రిజిస్టర్ చేసింది. వాళ్ళ దేశంలో ఉన్న యుఎస్ బేస్ని అటాక్ చేసినారు. మొత్తం 10 ఉన్నాయి సార్. మిడిల్ ఈస్ట్లో 10 ఉన్నాయి యుఎస్ బేస్లు, మిలిటరీ బేస్లు, ఎయిర్ బేస్ కావచ్చు, నావల్ బేస్ కావచ్చు, ఆర్మీ బేస్ కావచ్చు, 10 ఉన్నాయి. అందులో ఇవాళ అటాక్ చేసింది చాలా పెద్దది, అది ఎయిర్ బేస్. ఈరోజు అదే నిన్న జరిగింది. ఇవాళ స్ట్రైట్ ఆఫ్ అదే హర్మూజ్ని మూసేస్తే ఏంటి, ఎవడికి నష్టం? వ్యాపారం ఎవడికి పోద్ది? ఎన్నాళ్ళు మూస్తారు? ఇదే 1973 నాటి రోజులు కాదు కదా ఇవి. దగ్గర 50 ఏళ్ళు అయిపోయింది, 50 ఏళ్ళు దాటింది. ఆ రోజులు కాదు కదా. ఇవాళ అదే రకమైన డ్రామా ఆడతానంటే ఇరాన్ని అంగీకరించే పరిస్థితి ఉందా? ఒకటి. రెండోది, రష్యా కానీ చైనా కానీ వెనక నుంచి ఇరాన్ భుజం నుంచి, అదొక భుజం నుంచి రష్యా, ఇటు భుజం నుంచి చైనా వచ్చి ఇజ్రాయెల్ మీద తుపాకీ గురి పెట్టడం అనేది అమెరికాని టార్గెట్ చేయటమే కదా. అదేమన్నా జరుగుతోందా? మూడోది, 86 ఏళ్ల వృద్ధుడు, వాట్ ఐ వాస్ టోల్డ్, ఈరోజు ఉదయం మామిడి గిరిధర్ గారు మాట్లాడారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. హీ సఫరింగ్ ఫ్రమ్ డిమెన్షియా అట. హీ లాస్ట్ హిస్ మెమరీ. ఆయన మాట్లాడినట్టుగా చెబుతున్న ఒక వీడియోని ఎప్పటిదో అది 5-6 ఏళ్ల క్రితందేమో చూపించారు. జనాలుకి అన్నీ అర్థమవుతున్నాయి సార్. ఎన్నాళ్ళు మూసేస్తారు సార్ ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్? అది ఎన్నాళ్ళు చేయగలరు? అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇంకా కార్డ్స్ ఏమీ లేవండి. ఆ కార్డ్స్ అన్ని అయిపోయినాయి. వాళ్ళకు ఉన్నటువంటి మిసైల్ స్టోర్స్, అలాగే వాళ్ళకి బెదిరిస్తున్నటువంటి అణు రియాక్టర్లు, లాంచర్స్, వాళ్ళ యొక్క టాప్ మిలిటరీ జనరల్స్, సైంటిస్టులు. ఈరోజు నిన్న రాత్రి మిడ్ నైట్ కూడా ఇజ్రాయలీస్ వన్ ఆఫ్ ద ఫేమస్ అటామిక్ సైంటిస్ట్ ని కూడా అసాసినేట్ చేశారు. వాళ్ళకున్న కార్డ్స్ అన్ని అయిపోయినాయి. ఇంకా లాస్ట్ కార్డ్ ఏంటంటే బెదిరింపు కార్డు. స్ట్రైట్స్ ఆఫ్ హార్మోస్ మేము బంద్ చేస్తాం అంటే అది ఆ వైఖరి ఏం తెలియజేస్తుందంటే ఒక రోగ్ నేషన్ యాటిట్యూడ్ చూపిస్తుంది, కానీ ఒక రెస్పాన్సిబుల్ ముస్లిం బ్రదర్హుడ్ ఫీలింగ్ అక్కడేం కనిపించట్లా. చాలా మంది అనుకున్నట్టుగా వాళ్ళు ఇస్లామిక్ నేషన్స్ కి మంచి చేస్తున్నారు అని అనుకుంటున్న కొంతమంది ఎక్స్ట్రీమ్ భావాలు ఉన్న వాళ్ళు అనుకుంటారు, కానీ ప్రోగ్రెసివ్ వ్యూస్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇరాన్ తీసుకుంటున్నటువంటి ఈ స్టెప్ ని ఎవరు కూడా ఇష్టపడరు, హర్షించరు. ఎందుకంటే ఒక పక్కన బాబెల్ మందేబ్ అని చెప్పేసి ఆ హూతీస్ ఒక స్ట్రైట్ హార్మూజ్ ఒకదాన్ని మూసేస్తున్నారు, జలసంధిని. అక్కడ వెళ్తున్నటువంటి అమెరికన్ వెసల్స్ ని, అలాగే బ్రిటిష్ వాళ్ళ ఇంటర్నేషనల్ షిప్స్ అన్నిటిని కూడా వాళ్ళు చీటికి మాటికి టార్గెట్ చేస్తున్నారు కొన్ని సంవత్సరాల నుండి. ఇప్పుడు ఇరాన్ హూతీస్ కి వీళ్ళకి తేడా లేదని చూపిస్తుంది. మేము కూడా ఈ హోర్మోస్ ని మూసేయటం ద్వారా గ్లోబల్ ట్రేడ్ మేము డిస్టర్బ్ చేస్తున్నాం అని చెప్పి అనుకుంటుంది, కానీ యాక్చువల్ గా ఇరాన్ కు ఉన్నటువంటి అసలు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇండియా, యుఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా ఈ కంట్రీస్ అన్ని ఇజ్రాయెల్ తో ఒక ఒప్పందం చేసుకున్నాయి. అబ్రహాం అకార్డ్స్ అని ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారంగా ఇండియా నుండి ఒక కారిడార్ ఓపెన్ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ ఉంది. ఇండియన్ పోర్ట్ నుండి, గుజరాత్ ముద్రా పోర్ట్ నుండి యుఏఈ దుబాయ్ పోర్ట్ కి, దుబాయ్ పోర్ట్ నుండి ల్యాండ్ రూట్ సౌదీ అరేబియా, జోర్డన్ నుండి ఇజ్రాయెల్ హైఫా పోర్ట్ కి మొత్తం గూడ్స్ అన్ని ఇటు నుండి పంపించాలనేటువంటి ఒక ప్రపోజల్ ఉంది.
బహుశా ఈ వార్ తర్వాత నెక్స్ట్ అదే స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఇరాన్కి ఇవన్నీ కూడా నచ్చినట్లుగా లేవు. వీళ్ళు పీస్ అగ్రిమెంట్ చేసుకోవడం ఇజ్రాయెల్తో చేసుకుంటే వాళ్ళకి ఉన్నటువంటి పాపులారిటీ తగ్గిపోద్దన్న ఉద్దేశంతో ఇరాన్ బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అది ఎక్కువ కాలం సాగదు. ఎందుకంటే ఖతార్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీ, అలాగే యుఏఈ ఎమిరేట్స్ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీ, సౌదీ అరేబియా వాళ్ళు కూడా ఇస్లామిక్ ప్రపంచంలో వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీ. సో ఎక్కువ కాలం ఈ నాటకాలు సాగనివ్వరు వాళ్ళు. డెఫినెట్ గా అది ఏదో రోజు ఓపెన్ చేస్తారు, మరలా ఇంకోసారి హ్యూమిలేట్ అవుతుంది ఖాయం. ఎవరు? ఇరాన్. మీరు చెప్పినట్టుగా చైనా రష్యా ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అంటే చైనా కొన్ని లిక్విడ్ ని సప్లై చేస్తుంది ఇరాన్ కి, అంటే ఈ రాకెట్స్ ని చేయటానికి కోసం. బహుశా ఈ చైనా కొద్ది కాలం వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్ ఇంట్రెస్ట్లను కాపాడుకోవడానికి మేము ఇరాన్కి అండగా నిలబడ్డాం, రేపు ఫ్యూచర్ లో రీబిల్డింగ్ లో కానీ, పోర్ట్స్ కట్టేప్పుడు కానీ, లేదన్నా ప్రాజెక్ట్ బిల్డింగ్ లో కానీ చైనీస్ ఇంజనీర్స్, చైనీస్ కాంట్రాక్టర్స్ అక్కడికి వెళ్ళి బాగా కొంచెం డబ్బు సంపాదించుకోవడానికి చైనా ఒక ఆర్థిక ఎత్తుగడను ప్రయోగిస్తున్నట్టుగా అర్థమవుతుంది. రష్యా వచ్చేప్పటికి రష్యా ఇప్పుడు ఇన్వాల్వ్ అవటానికి కూడా రష్యాకి ఇప్పుడు ఆ మోరల్ రైట్ లేదు. యుక్రెయిన్ లో ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు ప్రపంచం అంతా చూసిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధానికి రష్యా కనుక ఇన్వాల్వ్ అయితే ఇజ్రాయెల్ డైరెక్ట్ గా యుక్రెయిన్ తో వెళ్ళి పనిచేయగలదు. అందుకే పుతిన్ కొంచెం జాగ్రత్త పడి మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే రష్యా తర్వాత ఎక్కువగా రష్యన్ భాష మాట్లాడే వాళ్ళు ఇజ్రాయెల్లో ఉన్నారు, 20% రష్యన్ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు. అంటే రష్యాలో 2 మిలియన్ పీపుల్ వచ్చారు యుఎస్ఎస్ఆర్ నుంచి, యుఎస్ఎస్ఆర్ నుండి వచ్చారు. ఏ పుట్టలో ఏముందో ఇజ్రాయెలీస్ తెలుసు రష్యా గురించి. రష్యా ఇప్పుడు వీక్ పాయింట్ లో ఉంది కనుక రష్యా అంత డేర్ చేయదు అనుకుంటున్నాను. ఏదో పైన కంటి తుడుపు చర్యలు చిన్నవి ఉంటే గానీ మేజర్ సపోర్ట్ ఉండదు. ఇక లాస్ట్ మీరు చెప్పినట్లుగా ఈ ఖమీనై గారు నాయకత్వం ఎంతవరకు ఉంటది అని అంటే 86 year old, ఆయన అల్జీమర్స్ వ్యాధి ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఆయన ఒక బంకర్ లో షిఫ్ట్ చేసినప్పుడు ఆయన మానసిక స్థితి చాలా దారుణంగా దిగజారిపోయిందట. డాక్టర్స్ ఆందోళన తెలియజేశారట. అంటే ఆయనకి ఏమవుతుందో తెలియని ఒక పారానాయిడ్ స్టేట్ లోకి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా వారసుల పేర్లు డిక్లేర్ చేయడం జరిగింది. అయితే కొంతమంది ఇరాన్ లో ఉన్న ఈ ఆర్మీ జనరల్స్ యొక్క ఒపీనియన్స్ ఏంటంటే మెల్లగా ఆయన చేతిలోంచి అధికారం తీసుకుని ఒక మోడరేట్ లీడర్ని మనం గనక ఇరాన్ కి నాయకుడిగా మనం ఎన్నుకుంటే ఇరాన్ కి ఇంటర్నేషనల్ కి రిలేషన్షిప్ మళ్ళా కొంచెం నార్మలైజ్ అయ్యి ఇరాన్ మళ్ళా మంచి కంట్రీ అవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి భావన కొంతమందిలో వచ్చేసింది. అంటే ఈ భీకర దాడుల తర్వాత వాళ్ళకి అర్థమైంది టెర్రరిజం వేరే వాళ్ళ ఇళ్లలో చేస్తున్నప్పుడు టెర్రరిజం యొక్క బాధ వాళ్ళకి తెలియలే. ఇప్పుడు బాంబింగ్ వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు బాంబుల బాధ ఏంటనేది ఇరాన్కి అర్థం అవుతుంది. ఇప్పుడు వరకు ఇరాన్ ఇంటెన్షన్ ఏంటంటే గొడవలు ఏం జరిగినా ఇజ్రాయెల్ దగ్గరే జరగాలి, చుట్టూ పెట్టింది వీళ్ళని పెట్టి అక్కడ జరిగిస్తుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇరాన్కి అర్థం అవుతుంది ఆ పెయిన్ ఏంటనేది. సో ఇరాన్ జనరల్స్ యొక్క ఒపీనియన్ ఏంటంటే మార్చేయాలని రెజీమ్. సార్ అంటే ఒకటి డేవిడ్ బ్రన్హామ్ గారు, ఒకటి టాప్ జనరల్స్ అందరినీ మొదటి 3 రోజుల్లో లేపేసింది ఇజ్రాయెల్. సెకండ్ లేయర్ని కూడా 3 రోజుల క్రితం లేపేసింది. ఇప్పుడున్నది థర్డ్ లేయర్. ఈ థర్డ్ లేయర్కి ఖొమైనీకి మధ్య ఉండే ఆ ఇంటరాక్షన్ ఏ స్థాయిలో ఉందని తెలియదు. అసలు ఖొమైనీకి వీళ్ళని ముందర గుర్తిస్తాడో లేదో తెలియదు. ఖొమైనీకి ముగ్గురు ఖొమైనీలు ఉన్నారు. ఆయనకి 3 పిల్లలు, 3 వాళ్ళలో ఒక ఆయన క్లరిక్, ఇంకొక ఆయన బాగానే చదువుకున్నాడు. బట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్యాప్చరింగ్ ద పవర్ ఆర్ ఆ చైర్ తీసుకోవడానికి. ఒకే ఒక ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆయన విపరీతమైన మత ఛాందస్వాది. ఇప్పుడు అల్జీమర్స్తో బాధపడుతున్న ఆయనే బెటర్ కదా. ఇప్పుడు కొత్త నాయకత్వాన్ని, అలాంటి మత ఛాందస్వాద నాయకత్వాన్ని అంగీకరిస్తే వాడు ఇంకా గట్టిగా ఎక్కువ దాన్ని ఏమంటారు ఫెనటిజంని ప్రోత్సహించాడు అనుకోండి, అది మరింత దరిద్రానికి దారితీస్తుంది కదా. అది కొత్త జనరేషన్ ఆలోచిస్తుంది కదా. అది ఇప్పుడు చేయటానికి కూడా పెద్దగా ఏమీ లేదండి. ఇప్పుడు వాళ్ళకున్న రిసోర్సెస్ ఆల్మోస్ట్ క్రిపుల్ అయిపోయింది. ఇప్పుడు బయటకు పోస్చరింగ్ చేసినంత అసలు సబ్స్టెన్స్ లోపల ఉండదు, అక్కడంతా ఇది లేదు, కంటెంట్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ వెన్నీరు చేశారు. అది వాళ్ళు చెప్పుకోలేక బయటికి మేము ఇంకా బాగున్నాం, మేము ఇజ్రాయెల్ చేస్తాం అని చెప్తారు. ఇవి రెటరిక్స్ ఇవన్నీ. ఇప్పుడు లాస్ట్ లో కూడా మిసైల్స్ వేసిన తర్వాత వాళ్ళు పెట్టింది ఏంటి, వి ఫైర్డ్ ద లాస్ట్ ఫైర్ అని పెట్టారు. అంటే ప్రాపగాండా ఇంపార్టెంట్ గా. రాదర్ వీ కెన్ సే లైక్ దిస్ ఏమో సార్, ట్రంప్ హ్యాస్ అలౌడ్ దెమ్ టు ఫైర్ ద లాస్ట్ ఫైర్ అనుకోవచ్చుగా.
ఈ గేవ్ దట్ ఆప్షన్, ఓకే అదే. లెట్ దమ్ ఎంజాయ్. ఉమ్, ఇప్పుడు అల్ప సంతోషంతో నేను సంతృప్తి పడతాను అంటే ఓకే అన్నాడు. ఏదేమైనా కానీ కాల్పు విరమణ అనేది శుభపరిణామం. బహుశా కొంచెం వాళ్ళ మైండ్స్ బాగా పనిచేసి ఎమోషన్స్ తగ్గించుకుంటే ఇజ్రాయెల్తో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుందండి. లేకపోతే కష్టం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయేలీలకి సపోర్ట్ లేదు అని అనుకోవటం తప్పండి. ఎవరైనా కానీ ఎలీట్ సర్కిల్స్ లో ఎవరిని అనుకుంటుంటే ఐ బెగ్ టు డిఫర్ విత్ దట్ ఒపీనియన్. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా క్రిస్టియన్ ఇవాంజలికల్స్ అందరూ కూడా వరల్డ్ వైడ్ ఇజ్రాయెల్ కి చాలా స్ట్రాంగ్ సపోర్ట్. నాట్ ఓన్లీ క్రిస్టియన్ అండి, దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ హిందూ కమ్యూనిటీ. ఈవెన్ హిందూ 100 కోట్ల హిందువుల్లో కనీసం 90 కోట్ల మంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇజ్రాయెల్ విల్ ఎగ్జిస్ట్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ దేర్. రైట్. అయితే ఇంకొక టాపిక్ సార్, మన ప్రశాంత్ గారు, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్కి పితామహుడిగా పిలిచే అయతుల్లా రూహుల్లా ఖొమైనీ, వీరి గ్రాండ్ ఫాదర్ సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ, హీ వాజ్